నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి. పెట్రోల్ బంకును ప్రారంభించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. రాజన్న ఆలయ కోడలు ప్రక్కదారి పట్టడంతో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల నిరసన. పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో నిరసన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు. నేతన్నలకు యార్ను పంపించేసిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరికరాలు, ఫైర్స్ అమలు తీరు, రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రత పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించే విధంగా విధులు నిర్వర్తించాలని విలేజ్ పోలీసింగ్ అధికారులు గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. అనంతరం స్టేషన్ పరిధిలోని వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు, అలాగే యువతకు స్పోర్ట్స్ టీషర్ట్స్ అందించారు. ఈ తనిఖీలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు మనం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ నడుస్తుంది. ఇన్స్పెక్షన్ అంటే మన పోలీస్లో రెగ్యులర్ ఒక సంవత్సరంలో ఒక ప్రొసీజర్. ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళ గ్రీవియన్స్, అది కాకుండా పెండింగ్ ఫైల్స్ చూడడం, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, అన్ని కేసెస్ చూడడం, ఎక్కడైనా అరెస్ట్ కాలేదు ఆ ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే ఎస్ఐకి ఎక్కడైనా డౌట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోవాలి, ఎట్లా స్టార్ట్ కావాలి, మిగిలిన పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటుంది, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్ అన్నీ వెరిఫై చేస్తాము. అది ఈరోజు అదే చేసాము మనం. సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది, జనాలు కూడా ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు. అందరితో అదే మనవి. ఇప్పుడు మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఫస్ట్. దానికోసం ఈ ప్రెస్ మాధ్యమంతో, ప్రెస్ మిత్రులతో అందరు డ్రగ్స్తో మనం దూరం ఉంటే మనం ఒక ప్లెజ్ తీసుకోవాలి. ఆ చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గైడ్ చేయడం, ఎవరైనా తాగుతున్నారో కూడా మన లోకల్ పోలీస్కి వచ్చి చెప్పండి. కౌన్సిలింగ్ కావాలంటే మనం కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాము, డీ అడిక్షన్ కూడా ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నుండి కోడలు ప్రక్కదారి పట్టిన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను బర్తరఫ్ చేసి అధికారులపై చర్యలు చేపట్టాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనకొండకు చెందిన శ్రీ రాజరాజేశ్వర సొసైటీకి కోడలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లెటర్స్ ఎండర్స్ చేశారని పేర్కొన్నారు. గతంలో గోశాల ఫెడరేషన్ పేరిట అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతులకు 2 చొప్పున కోడలు ఇస్తుండగా సొసైటీకి 60 కోడలు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. 60 కోడల్లో 48 కోడలు అక్కడ లేవని, వాటిని విక్రయించారా, కబేలాలకు తరలించారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో కోడెమొక్కులు చెల్లించుకుంటారని, అధికారులు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వివరించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి అనిచరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా కోడలు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో మరి రాజన్నకు ప్రియతంగా సమర్పించినటువంటి కోడే మొక్కు. మరి భక్తులు అనేక రకాలుగా వాళ్ళ మొక్కులు నెరవేరిన వెంటనే స్వామివారికి కోడెల మొక్కు చెల్లిస్తూ ఉంటారు. మరి కోడెల నిర్వహణ పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ
మరి గత 6 నెలలుగా 2000 కోడెలను మరి ఇతర రైతులకు మరి పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి గత 3 రోజులుగా వార్తా కథనాలు కలెక్టర్ గారితో నిజ నిర్ధారణ జరిపి మరి భక్తుల యొక్క మనోభావాలను కానీ హిందువుల యొక్క మనోభావాలను కానీ దేవాలయం యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కనుక మరి వెంటనే వీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన ఈ నిరసన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మరి మా యొక్క దేవాలయ పవిత్రతను కాపాడుకుంటామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి మరి హిందూ భక్తులు ఏదైతే కోరిన కోరికలు నెరవేర్చే స్వామి అని చెప్పి కోడె మొక్కలను కట్టేస్తారో ఎంతో భక్తి శ్రద్ధలతో అలాంటి కోడెలను మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి మరి నునుగొండ వరంగల్ జిల్లాలోని నునుగొండ మండలంలో రాంబాబు అనే వ్యక్తికి మరి 49 కోడెలను అప్పనంగా మరి వారి యొక్క సిఫారసు మేరకు ఈరోజు ఈవో గారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి విక్రయించి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి మంత్రి గారు చెప్తే ఏది పడితే అది చేస్తారా ఈవో గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మంత్రి గారు చెప్పిందని మరి భక్తులు మొక్కువని దీక్షతో సమర్పించిన ఆభరణాలు కూడా మీరు మంత్రులకు రాజకీయ నాయకులకు అప్పచెప్పారని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. మరి ఇది సరైన పద్ధతి కాదు. మీ కలెక్టర్ గారు వెంటనే ఈవో గారిని సస్పెండ్ చేసి మరి ఇక్కడ ఉన్న హిందువులకు ఈవో గారితో క్షమాపణ చెప్పాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ డిమాండ్ చేస్తూ వారిని హెచ్చరిక చేస్తాను. ఇక మీద కూడా హిందువుల మనోలు దెబ్బేసే విధంగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా సహించము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంత ఘోరమైన పరిస్థితిని కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఒక మంత్రి గారు స్వయాన కోడెలను ఒక లెటర్ ద్వారా సిఫారసు చేసి 60 కోడెలు వరంగల్ జిల్లా రాంబాబు అనే రైతుకు 60 కోడెలు ఇవ్వడం అనేది ఇలా హిందూ సంప్రదాయాలు హిందూ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారు పెట్టిన ఏంటిది. ఇలా ఈ ప్రాంతంలో వేములవాడ రాజన్నకు కోడెలు చెల్లించిన పరిస్థితిలో మేము ఇక్కడ వాటిని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంత రైతులకు కేవలం రైతులకు మాత్రమే కోడలు ఇవ్వడానికి కోసం ఒక పాస్బుక్ ద్వారా అతను మొత్తం చెల్లించి 11 కోడలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. మరి ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి నిబంధన? ఇలా మీరు రాజన్నకు కూడా ఇలా శటకోపం పెట్టి రాజన్న పేరు మీద కోడలను తరలిస్తున్నారంటే ఇంతకంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కర్లేదు. ఇది వెంటనే కోడలను తిరిగి తీసుకొచ్చి మీరు స్పష్టంగా నిజమైన రైతులకే ఇస్తారు, ఏ రకంగా ఇస్తారని నిబంధనలను మార్చి ఈ ప్రాంత రైతులకు ఇస్తారా, ఉమ్మడి జిల్లా రైతులకు ఇస్తారా, రాజన్న జిల్లా రైతులకు ఇస్తారా, తెలంగాణ రైతులకు ఇస్తారా, కేవలం గోశాలలకు ఇస్తారా? మరి ఆ గోశాలకు ఉన్న రికార్డులు పరిశీలించి ఇప్పటికైనా ఆ కోడలను బాధ్యత మాతో అవుతుందా మీతో? ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య ప్రజలు మెచ్చిన నాయకుడని, అలాంటి ఆగయ్య పైన గానీ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ పైన గానీ చిల్లరగా మాట్లాడితే మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని తెలిపారు. మరోసారి మా నాయకులపై మాపై మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ రాష్ట్ర సేన నాయకులు మొంగాని మనోహర్, యోజన నాయకులు శ్రీరం స్వామి, జహాంగీర్, కోడి శ్రీనివాస్, దిలీప్, నరసింహులు, మల్లయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత పనిచేసి ఈ యొక్క ప్రాంతము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆనాడు విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా ఆగన్న గారి మీద బడుగు బలహీన వర్గాల ముండూరు కాపు ముద్దుబిడ్డ ఆగన్న గారి మీద, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలన్నటువంటి గొప్ప సంకల్పం కలిపినటువంటి కేటీఆర్ గారి మీద నియోజకవర్గ వ్యాప్తంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన అట్లాగే కేటీఆర్ సేన పక్షాన తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మా ముస్తాబాద్లో కాంగ్రెస్ నాయకులు చేసినట్టు వ్యాఖ్యలను మేము మా ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలలో విమర్శ ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ అనేది ఉంటుంది. కానీ ఒకటే అంత చిల్లర మాట్లాడు కానీ అంత అది కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే
ఇప్పుడు నిన్న ఒకటి నల్లముఖం కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ నాయకుడు అది ఎంతవరకు కరెక్ట్? ఇది 10 సంవత్సరాల కిందట మన సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లా ఉండే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్, దాన్ని ఒకసారి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒకసారి మాట అనే ముందు అర్థం చేసుకొని మాట్లాడాలి, మీరు అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం అంత ఎగిరెగిరి పడవద్దు. నేను ఏంటంటే రాబోయే రోజులలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇంతకుముందు మన ముస్తాబాద్ ఎట్లా ఉండే, ఇప్పుడు మన ముస్తాబాద్ ఎట్లా ఉన్నది అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు మాట అనే ముందు జాగ్రత్తగా, మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ ఉన్నాడు, ఖచ్చితంగా మీరు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు, మీ హోదా ఏంది, అతని హోదా ఏంది, అతడు ఒక జిల్లాకు మా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు, ఖచ్చితంగా విమర్శ చేస్తారు. అతన్ని పట్టుకొని నువ్వు చిన్నోడా, నువ్వు పొట్టోడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ముందాగా ఉండాలి తప్ప ఇంత రాజకీయాల చిల్లర మాటలు పనికిరావు. బిడ్డ మీరు ఖచ్చితంగా మేము సీరియస్గా రాబోయే రోజుల్లో మీరు తీరు మారకపోతే సీరియస్గా మా పార్టీ తరఫున తీవ్రంగా మేము హెచ్చరికలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఊర్లలో కూడా తిరగనేమం బిడ్డ. గంభీరాపేట మండలం దేశాయపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు నిరసన చేపట్టారు. పాఠశాలలో 7వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటారని, 70 మంది విద్యార్థులకు 3 టీచర్లు ఉన్నారని, డిస్టేషన్ మీద 2 టీచర్లు వెళ్లడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా బోధన అందడం లేదని, మారుమూల గ్రామం కావడంతో బస్సు ఆటో సౌకర్యం లేదని, గతంలో ఉపాధ్యాయులను కేటాయించాలని ఎంఈఓ, డిఈఓ, కలెక్టర్కు వినతి పత్రం అందించామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దేశాయపేట గ్రామము మా ఎంపీయూపీ దేశాయపేట గ్రామము మా చిన్న పల్లెటూరులో 7th క్లాస్ దాకా ఉన్నది. 70 మంది పిల్లలు ఉన్నారు. మా పిల్లల కోసము 3 సార్లు వచ్చిర్రు. ఆ సార్లను కూడా తీసేస్తాను అని అంటున్నారు. కానీ మాకు 3 సార్లకు ఇంకా 4 సార్లు కావాలి. ఎందుకంటే మా పిల్లలకు స్టడీ కోసం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మరి పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం మేము. మాకు బస్సు సౌకర్యం కూడా ఉండదు, ఆటో సౌకర్యం కూడా ఉండదు, ప్రైవేట్లో పంపించే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి మాకు ఎటు పంపించే అవకాశం ఉండదు. మాకు దయచేసి 4 సార్లని పంపించాలని, ఉన్న సార్లను ఉంచాలి, ఇంకా కొత్త సార్లు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము దరఖాస్తులు కూడా ఇచ్చినాము, కానీ మాకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. మా పిల్లలకు మంచి స్టడీ కావాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే మేము ఈ సంవత్సరం కూడా బంద్ చేయాలనుకుంటున్నాం. మేము ఎటువంటి వేరే స్కూళ్ళకు మేము పంపించాము. ఎందుకంటే మాకు ఎలాంటి వెహికల్స్ ఉండవు, ఎలాంటి ఆప్షన్స్ కూడా మాకు లేవు. మాకు కొత్త సార్లు రావాలి మేము కోరుకుంటున్నాం. మేము ఈ సార్లు మాత్రం మేము ఎక్కడికి పంపించాము, ఈ సార్లు మాకు కావాలి. My name is Ashwini. I am studying in 7th class. My school name is MPUPS Deshaipet. మాకు 7 క్లాసెస్ ఉన్నాయి, బట్ 3 టీచర్స్ ఎవరు. మాకు హిందీ తెలుగు టీచర్స్ లేరు. మేము సార్లు తీసుకోకూరి మాకు ఇంకా ఇద్దరు టీచర్స్ పంపింది. మాకు హిందీ తెలుగు టీచర్స్ ఎవరు లేరు. విద్యార్థులం ఎక్కువనే ఉన్నాం, కానీ సార్లు ఇట్లా ఎవరు 3 ఎవరు. ప్రైమరీ MPUPS హైయర్ 6th to 7th ప్రైమరీకి కూడా ఎవరు లేరు. సార్లు వాళ్ళందరూ హైయర్ సెక్షన్స్, వీళ్ళు ఎవరు లేరు. మాకు ఇంక 2 టీచర్స్ కావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునివ్వగా గంభీరాపేట మండల కేంద్రంలో మండల ఆటో యూనియన్ సభ్యులు ఆటోలు నిలిపివేసి సిద్దిపేట కామారెడ్డి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు
ఖాన్సాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు బతుకులు రోడ్డు మీద పడ్డాయని, కుటుంబాన్ని పోషించాలంటే అప్పులు తెచ్చి పోషించడం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు 10,000 రూపాయలు చెల్లించి ఉచిత ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని ప్రభుత్వమే కల్పించి ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాల అన్ని గ్రామాల ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఎట్లా చెప్పారో గట్లా ఆటోలను ఆదుకోవాలి. సంవత్సరానికి 12,000 ఇస్తే మేము బతకలేము, మా కుటుంబాలు బతకలేవు, పిల్లలు బతకలేరు. మాకు కనీసం తినడానికి కిలో బియ్యం కూడా రాదు. ఆ 12,000 మాకు సంవత్సరానికి ఒక 40 నుంచి 30,000 మాకు పింఛనుదారుల లెక్క సహకరిస్తే మీ ప్రభుత్వం నుండి మా ఆటోలందరూ మేము దయచేసి మమ్మల్ని కరుణిస్తే మేము మీకు ఎంతో సపోర్ట్ చేయాలనుకుంటే అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మా ఆటోల అందరం కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాము. మాకు కూడా మమ్మల్ని ఆదుకోమని మేము కూడా 2 చేతులు జోడించి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు 7వ తారీఖు రోజున బంద్ పిలుపు నిరసనల కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ యొక్క మొండి వైఖరి గత సంవత్సరం నుంచి కూడా ఓపికతో ఉన్నాము. ఫ్రీ బస్సు పెట్టిటో దానికి ఏమనలేదు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంతవరకు కూడా సీమ చిట్టుకునట్లేదు రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారు. మేము కూడా తెలంగాణ వాళ్ళం, తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఓట్లు ఉన్నాయి. మాకు కూడా కాదు, మాకు ఏ పార్టీ లేదు, ఆటో కుటుంబమే మా పార్టీ. మీరు మాపై దయదాలుస్తే మేమందరం మీ వారం అవుతాము, మీకు సహకరిస్తామని హామీ ఇస్తున్నాము ఆటో తరఫు నుంచి కూడా. ఎందుకంటే సంవత్సరం ఎట్లున్నాయి, మా పరిస్థితి ఎట్లుంది, మా కుటుంబాలు ఎట్లున్నాయని మా మీద దయచేసి మేము పెట్టిన డిమాండ్లను మీరు తక్షణమే ఆ డిమాండ్లను చూసి మా డిమాండ్లను నెరవేర్స్తారని కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజాపాలన కళయాత్ర నిర్వహించారు. దీనిలో భాగంగా సిరిసిల్ల అర్బన్లోని పెద్దూరు, ముష్టిపల్లి, చంద్రంపేటలో కళ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం టీం లీడర్ ఎడమల శ్రీధర్ రెడ్డి, కళాకారులు పొత్తూరి రాజు, శ్రీరాముల రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, గడ్డం దేవయ్య, గుగ్గిళ్ల పరశురాములు, వంతడుపుల గణేష్, కూడూరు సంజీవ్, అంతడుపుల ఝాన్సీ, అంతడుపుల లావణ్య, కిన్నెర శ్రీలత, అనుముల శిరీష, పట్టణ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పూల మొక్క అందించి స్వాగతించారు. అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సాయి రమాదేవి, ఆలయ ఈవో శ్రవణ్ కుమార్ ఉన్నారు.
దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రౌద్యోగి పాల్ శ్రీనివాస్ అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4.5 కోట్లతో మెడికల్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ముఖ్య అతిథులుగా ప్రౌద్యోగి పాల్ శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ జా, అదనపు కలెక్టర్ కీమనాయక్ హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రౌద్యోగి పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంకులో దాదాపు 24 మంది దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు వేములవాడ పట్టణానికి చెందిన పంపర శంకరయ్యకు డాక్టరేట్ ప్రదానం చేశారు. పీస్ యూనివర్సిటీ వారు తమిళనాడు రాష్ట్రం ఊటీలోని జెమ్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన డాక్టరేట్ ప్రదాన కార్యక్రమంలో జర్నలిజంలో 20 సంవత్సరాలు సేవలందించడంతో పాటు సేవా కార్యక్రమంలో అవార్డులు పొందినందుకు గాను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ చెల్లదురై, లక్ష్మీ కుండన్, ఎం కదిర్వేల్, రిజిస్టర్ కోపి కన్నన్ చేతుల మీదుగా పంపరి శంకరయ్యకు డాక్టరేట్ పొందారు. డాక్టరేట్ పొందినందుకు గాను మిత్రులు, అభిమానులు, మేధావులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టరేట్ ప్రదానం చేసిన పీస్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన యారన్ డిపోలో నేతన్నలకి ప్రౌద్యోగి పాల్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా యారన్ పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా యార్న్ డిపోను ప్రారంభించుకోవడం శుభపరిణామమని, యార్న్ డిపోలో 12 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, నేటి నుండి పూర్తి స్థాయిలో యార్న్ డిపో అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జౌలి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు, ఏడి సాగర్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. యార్న్ డిపోను అందరూ కూడా టెస్కో 10% మీరు పేమెంట్ చేసినట్లయితే మిగతా టోటల్ కూడా క్రెడిట్ పద్ధతి లోపల మీకు సప్లై చేసి పేమెంట్ చేసే సందర్భం లోపల ఆ 90% సంబంధించిన యార్న్ అమౌంట్ పట్టుకొని మీరు పట్టుదలగా తప్పనిసరిగా మేము భీములు భోయించుకొని మేము యార్న్ డిపో నుండి యార్న్ తీసుకొని మేము ఈ ఆర్డర్ టేకప్ యూనిఫామ్ పిల్లలు వేసుకుంటారు ఈ మండల ప్రాంతాల్లో పట్టణాలు కలిసే విధంగా కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోదామన్న మాట సందర్భంగా చెబుతూ 2 పట్టణాల ప్రముఖులు కలిసిన వేళ మా కలెక్టర్ గారికి ఏం చెప్తున్నట్టు ఈ 2 పట్టణాలు జంట నగరాల్లాగా భవిష్యత్తులో అభివృద్ధిలోకి రావాలని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఈనాడు చిరకాల కోరిక నేతన్నలది ఏదైతే నూలు డిపో రావాలని చెప్పని ఉన్నటువంటి కలలాగానే మిగిలిపోతుంది. రావాలి, కావాలి, మా నేతన్నల కార్మికుల బతుకులు మారాలంటే ఈ నూలు డిపో అని చెప్పిన మాట మాకు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉన్నప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీదేబాబు గారు కానీ తనకు తను ఇబ్బంది ఫీల్ అయితే తనకు సంబంధం లేకుండా కూడా ఇవన్నీ పనులు అయిపోతుంటే కూడా బాధపడుతున్న తీరు చూస్తూ గమనించాలి. మీరు అసెంబ్లీలో సైతం ఒక స్పీచ్లో ఆయన అవును సూరత్కే తెచ్చిన తప్పని పరిస్థితులు అని చెప్పిన మాట అన్నాడు. తను మీకు సంబంధించి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసింది తప్ప మేము ఎక్కడ కూడా ఏనాడు కూడా మీకు వ్యతిరేకంగా ఒక్క పల్లెత్తు మాట కూడా ఎవరు అనకుండా, అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి ఆందోళన తొలగించడం కోసం అయితే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఏదైనా దయచేసి గమనించుకుని సందర్భంగా ఉంటాం.
పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధరబాబు గారు కానీ ఇంతకు చెప్పినట్టు ఇక్కడ కేటీగా పనిచేసిన అనుభవం ఉన్నట్టు అశోక్రావు గారి ఆలోచన కూడా ఇందులో మీకు ఉపయోగపడదని చెప్పిన మాట సందర్భం చెప్తాను. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీ షాప్ ను గుర్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేతుల మీదుగా కంపెనీ వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షాప్ యజమాని తీగల శశిధర్రావు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, నాయకులు దేవగా తిరుపతి, గంగం మహేష్, రాజారాం, దయ్యాల కమలాకర్, చెప్పియాల గణేష్, మదిశెట్టి ఆనందం, మంచె రాజేశం, దయ్యాల పెద్దులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.